ఇక అన్నయ్య నువ్వు బాధపడకని చెప్పే, కష్టపడి పని చేసి పైసలు తెరుపుదామని ధైర్యం చెప్పు. ఏమైంది ఏమైంది ఎవరికి ఏమైంది? ఏం లేదు, ఉంటానే. మా ఫ్రెండ్ వాళ్ళకు 5 లక్షల రూపాయలు అప్పయిందట. అయ్యో గింత అప్పాయే అని వాళ్ళ ఆయన పురుగుల మంది తాగిందట. పురుగుల మంది తాగిందని దవాఖానకు తీసుకుపోయిన వాళ్ళే 10 లక్షల రూపాయల బిల్ అయిందట. అయ్యో నేను 5 లక్షల రూపాయలు అప్పు ఉన్నదని పురుగుల మంది తాగితే ఇప్పుడు 15 లక్షల రూపాయలు అప్పయింది అని ఒకటే బాధపడతాడట ఆ అన్నయ్య. అయ్యో బాధపడకుండే ఎట్లనో అట్లా కష్టం చేసి తెరుపుందురు అని ధైర్యం చెప్తానా. అవునా? 5 లక్షలు అప్పున్నదని పురుగుల మంది తాగితే ఇప్పుడు 15 లక్షలు అయిందా? ఓ శ్రీత, ఏం చేస్తాం, కొన్ని నిర్ణయాలు కొంపలు ముంచుతాయి, జాగ్రత్త ఉండాలి. నాకు 10 లక్షలు అప్పు ఉన్నది మనకు, అయినా నాకేం రందిలేదు. నేను అట్లా నిర్ణయాలు ఏం తీసుకోను. ఇంకొక అప్పు తెచ్చి ఇవి కడతా. మళ్ళీ ఎక్కడో అప్పు తెచ్చి కడతా అంటాను కానీ కష్టపడి సంపాదించి అప్పు కడతా అని మాత్రం అంటలేడు. ఏంటో ఏమో. దీనికి ఏం తెలియదు, ఉట్టిపిచ్చిది. పెద్దలు ఏమన్నారు, ముళ్ళుతోని ముళ్ళు తీయాలన్నారు. అందుకని అప్పు తెచ్చి అప్పు కడితేనే తీరుతుంది, ఇంకెట్లా తీరుతుంది? పెద్దల మాట సతిముట్ట, పెద్దలు చెప్పినట్టే వింటా నేను. ఇది చెప్పినట్టు వింటారా?